హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా అండి, ఫ్రైడే రోజు నేను తీసిన వీడియో అనమాట. ఇది ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 2 డేస్ కలిపి ఈ వీడియోలో చూస్తారు మీరు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడైతే శ్రావణం స్టార్ట్ అవ్వలేదండి. ఈ వీడియో మీరందరూ చూసేటప్పుడు మాత్రం శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇది బిఫోర్ అన్నమాట, శ్రావణ మాసం కంటే ముందు ఫ్రైడే. నేనైతే ఎవ్రీ వెడ్నెస్డే అయితే పూజ గది ఫుల్ డీప్ క్లీన్ చేస్తానండి. కానీ ఈసారి మాత్రం వెడ్నెస్డే రోజు చేయలేదు. బికాస్ నెక్స్ట్ 2-3 డేస్లోనే అమావాస్య ఉంది. సో శ్రావణం స్టార్ట్ అవుతుంది కాబట్టి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందాము అనేసి మొత్తం క్లీన్ అయితే ఏం చేయలేదు. డీప్ క్లీన్ జస్ట్ దీపాలు అవి క్లీన్ చేసేసుకొని దీపం అయితే వెలిగించేసాను. ప్రసాదంగా అయితే బనానా పెట్టాను. నేను ఈ పూజ చేసుకొని లంచ్ ప్రిపరేషన్లో ఉండగా నాకైతే మేడ్ వచ్చేసిందండి. ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ వచ్చెళ్ళింది. చాలా రోజుల మించి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, మట్టి మొత్తం స్టాండ్స్ కింద అలాగే ఉండిపోయి పేరుకుపోయినట్టుగా అవుతుంది. సో ఈరోజు డీప్ క్లీన్ చేయాలని ఇద్దరం డిసైడ్ అయ్యాం ముందు రోజే. నేను హెల్ప్ చేస్తాను, ఇద్దరం చేద్దాము అని చెప్తే ఓకే అనింది. అలా నేను వాటర్ వేస్తూ ఉన్నాను, ఆ అమ్మాయి క్లీన్ చేస్తూ ఉంది. ఒకవైపు నేను లంచ్ పని కూడా చేస్తూ ఉన్నానండి. మళ్ళీ శ్రావణం స్టార్ట్ అయితే మా ఇంట్లో నాన్ వెజ్ ఏం కుక్ చేయము అండ్ తినమన్నమాట. సో అందుకని ముందుగానే ఫ్రైడే రోజే నాన్ వెజ్ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే నాటుకోడి ఫ్రై అండ్ చికెన్ గారెలాగా వేస్తూ ఉన్నాను. అవి రెండు చేస్తూ ఉన్నాను. ఆ పాపకి హెల్ప్ చేస్తూ ఒకవైపు నా లంచ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే మాత్రం నాటుకోడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. జనరల్గా ఒక్కొక్కసారి ముందే బాయిల్ చేసి తర్వాత ఫ్రై లాగా చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఎలాగో నాకు టైం ఉంది అనేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారము ఇవన్నీ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి స్టవ్ పైన ఫస్ట్ అయితే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికిస్తూ ఉన్నాను చికెన్ని. ఆల్మోస్ట్ చెట్ల వైపు అంతా క్లీన్ చేయటం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడైతే బట్టలు ఆరవేసే ఏరియా దగ్గర కొంచెం నాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా ఈరోజే క్లీన్ చేయాలని అనుకున్నాము, రెండు ఒకేసారి. అందుకని ముందుగానే నా దగ్గర ఇలా వేరుశెనక్కాయలు ఉన్నాయన్నమాట, పచ్చివి. సో దానిపైన చాలా మట్టి ఉంది. అదంతా వాటర్లో వేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా మట్టి ఉంది. అందుకని ఇలా బకెట్లో వాటర్ పెట్టేసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను. అవి కూడా క్లీన్ చేయటం అయిపోయింది. ఇంకా మా మేడ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది, తను హెల్ప్ చేస్తూ ఉంది. నేనైతే మాత్రం ఇంట్లో కిచెన్లో వర్క్ చూసుకుంటూ ఉన్నాను. శనక్కాయలు కూడా నేనే క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అంతా చూసారు కదా, మట్టి అంతా పోయేసరికి ఎంత నీట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా మట్టి ఉంది. సో దాన్ని ఆల్మోస్ట్ 15 మినిట్స్ వాటర్లోనే సోక్ చేసి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు పిల్లలకి స్నాక్స్గా ఇవే ఉడకపెడదాము కొంచెం సాల్ట్ వేసి అనుకున్నాను. ఇప్పుడు సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేసుకుంటూనే ఇంకోవైపు చికెన్ కూడా చేస్తున్నానని చెప్పాను కదండి. వచ్చి ఇది ఎక్కడ అంటుకుపోయిందో అనేసి మళ్ళీ తిప్పుతూ ఉన్నాను. కొద్దిగా వాటరే ఉంది. ఇంకా నాటుకోడి కుక్కర్లో వేసి ఉడకబెడితే చాలా త్వరగా ఉడికిపోతుంది. కానీ ఇట్లా కడాయిలో ఉడకబెట్టాలంటే మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది. నాకు ఎలాగో టైం ఉంది కదా అని ఓపెన్గానే కుక్ చేస్తున్నాను, కుక్కర్లో కాకుండా. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. జస్ట్ ఆన్ ఈవినింగ్కే మళ్ళీ రెయిన్ పడి మట్టంతా పడిపోయిందండి కింద. మొత్తం శ్రమంతా వేస్ట్ అయిపోయింది. సో అట్లే ఇట్లా ఎవరైనా స్టాండ్స్ పెడితే కనుక దాని కింద కుండి కింద ప్లేట్ లాంటిది కూడా పెట్టండి. వాటర్ ఎక్స్ట్రా ఏమన్నా అయినా కింద పడిపోకుండా ఉంటుంది. అండ్ ఫ్లోర్ ఎలాగో క్లీన్గానే ఉంటుంది. నేను స్టార్టింగ్లో అట్లా పెట్టక చూసారు కదా, వాటర్ మార్క్స్ అన్నీ ఎట్లా పడ్డాయో. డ్రై అయిన తర్వాత కూడా ఆ మార్క్స్ అట్లనే తెలుస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది, బాయిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఎర్రగా ఫ్రై చేస్తూ ఉన్నాను. చికెన్లోని వాటర్ అంతా పోయిన తర్వాతనే ఆయిల్ అనేది వేసుకోండి, అప్పుడే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అండ్ చికెన్ ఉడకబెట్టేటప్పుడు నేనేం వాటర్ వేయలేదండి, జస్ట్ చికెన్లో వచ్చిన వాటరే మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడకనిచ్చాను. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చాను. హై ఫ్లేమ్లో పెడితే అందులో వచ్చిన వాటర్ తొందరగా మాడిపోతాయి అండ్ చికెన్ అయితే మాత్రం బాయిల్ అవ్వదన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఇలా ఎర్రగా బాగా ఫ్రై చేసుకున్నాను చికెన్ అయితే. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇందులో అయితే జస్ట్ ఈ 2 మసాలాలు మాత్రమే వేసానండి. ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
ధనియా పౌడర్, చికెన్ మసాలా, ఆయిల్ ఈ ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ధనియా పౌడర్ అలాగే చికెన్ మసాలా పీసెస్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ బాగా అంతా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు నేను డెఫినెట్గా పచ్చి కరివేపాకు వేస్తానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి కొత్తిమీర వేయనండి నేనైతే, ఎవరికైనా ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. కానీ కరివేపాకుతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా. ఇలా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిపోయి క్రంచీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చూసారా, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అది చెక్ చేసుకుంటూ ఉన్నాను ఒకసారి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చికెన్ కీమా గారెలు అనేది వేద్దాము అనేసి చేస్తూ ఉన్నాను. ఇది ఆల్రెడీ నేను వీడియో తీశాను, అందుకని మళ్ళీ చూపించలేదు. జస్ట్ కీమాలో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా మసాలాలన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా గారెల్లాగా వేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి మీరందరూ కూడా. ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ అండి, సాటర్డే మార్నింగే కొద్దిగా లేట్గా లేచాము. ఇంకా పిల్లలకి హాలిడే ఉండే. జనరల్గా వీళ్ళకి సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది, కానీ ఆ రోజు అయితే పీటీఎం ఉంది పిల్లలిద్దరికి. సో అందుకని హాలిడే ఇచ్చారు. హాలిడే కాబట్టి 6కి అట్లా లేచాను. సో లేవంగానే ఫస్ట్ అయితే గుమ్మం అదంతా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను. నెక్స్ట్ పాలు తీసుకొని కాఫీ ప్రిపేర్ చేసుకొని బయటకు వచ్చాను. బయట అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అండ్ నా పిల్లలు ఇద్దరు ఆడుతూ ఉన్నారు. గార్డెన్లోకి వచ్చి చూడగానే ఈరోజైతే ఒక పింక్ కలర్ మందారం వచ్చిందండి. చాలా పెద్ద సైజు ఉంటుంది ఈ మందార ఫ్లవరు. నాకు చాలా ఇష్టం ఈ కలరు. అండ్ ఇంకోవైపు బ్రహ్మకమలం పువ్వు ఉంటుంది కదా, ఆ మొగ్గలు కూడా చాలా వచ్చాయి. కానీ అన్ని చీమలు పట్టేసి రాలిపోతూ ఉన్నాయి చెట్టుకి. కొన్ని మొగ్గలు మాత్రమే నిలబడుతూ ఉన్నాయి. దానికి ఏం రెమెడీ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బిఫోర్ డేనే క్లీన్ చేసాము, అయినా కొంచెం రెయిన్ పడి మట్టి అయితే ఉంది. కానీ ఇట్లా క్లీన్ చేసినప్పుడు మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ డర్టీగానే అవుతుంది. గార్డెన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ ఇక్కడ పిల్లలు చూసారు కదా, ఆడుతూ ఉన్నారు. నేనైతే నా కాఫీ తాగుతూ ఉన్నాను. పొద్దున్నే బెలూన్ తోటి నలుగురు ఆడుతూ ఉన్నారు. అలా అందరం ఇంకా పిల్లలు కొద్దిసేపు ఆడుకొని లోపలికైతే వచ్చేసి రెడీ అయిపోయారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇంకా అందరం రెడీ అయిపోయి స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము. పొద్దున్నే ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. ఎంత టైం పట్టిందో అసలు. జస్ట్ 3 కిలోమీటర్స్కే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైగానే పట్టింది. సాటర్డే సండేస్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఎలాగోలా స్కూల్కి అయితే నియర్ బై వచ్చేసాము ఇంకా. ఎలాగోలా స్కూల్కి అయితే టైంకి రీచ్ అయ్యామండి. ఇక్కడ కూడా చూసారు కదా ఎంత వెహికల్స్ ఉన్నాయో. అందరికీ ఈరోజే అనమాట, పిల్లలందరికీ పీటీఎం. వీళ్ళ స్కూల్ గ్రౌండ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. సో పార్కింగ్ కానీ అట్లాంటి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ వీళ్ళ స్కూల్లోనే కండక్ట్ చేస్తారు. ఈరోజు మా పిల్లలిద్దరికీ ఒకే టైంలో ఇద్దరికీ సేమ్ డేనే వచ్చింది. జనరల్గా బిఫోర్ ఇయర్స్ అంతా అట్లా లేదనమాట. ఒక సాటర్డే బాబుకుంటే ఇంకో సాటర్డే పాపకు ఉండేది. సో అప్పుడు నేనే అటెండ్ అయ్యేదాన్ని. సో ఈసారి మాత్రం ఇద్దరికీ సేమ్ టైమింగ్స్ కాబట్టి నేను బాబు వెళ్తున్నాము, మా పాప ఇంకా మా వారు వెళ్తూ ఉన్నారు. ఇలా అయితే పిల్లలిద్దరి పేరెంట్స్ మీటింగ్ అయితే అటెండ్ అయిపోయాము. ఇంకా కంప్లైంట్స్ అట్లాంటివి ఏమీ ఉండవండి స్కూల్లో. వాళ్ళ తరపు నుంచి ఏమీ ఉండవు, అట్లని మా తరపు నుంచి కూడా ఏమీ ఉండవు పిల్లల గురించి. అందుకని త్వరగా అయిపోయింది. చూసారు కదా, స్కూల్ నుంచి కూడా రిటర్న్ అయిపోయాము. జనరల్గా ఈరోజైతే బయటికి వెళ్దాం అనుకున్నాం నలుగురము. కాకపోతే ట్రాఫిక్ హెవీగా ఉంది. అండ్ స్కూల్ పక్కనే మా కో సిస్టర్ వాళ్ళ హౌస్ ఉంటుంది.
వాళ్ళనైతే కలిసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ అండి ఈరోజు మాత్రం. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.